హాయ్ అండి, ఫాస్ట్గా అయిపోయి టేస్టీగా ఉండే చికెన్ కర్రీ కుక్కర్లో ఎలా వండాలో చూపిస్తాను. నాకు టైం లేదు, వేగంగా వంట అయిపోవాలి అంటే నేను కుక్కర్లోనే వండేస్తాను. మీలో ఎంతమంది కుక్కర్లో చికెన్ కర్రీ వండుతారో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు 1 by 1 వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసి తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గించాలి. టమాటాలు బాగా మగ్గాక ఉప్పు, పసుపు, కారం వేసి కడిగిన చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని చికెన్ లోని వాటర్ అంతా రిలీజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం నార్మల్ కళాయిల్లో వండేటప్పుడు చికెన్ ములిగినంత వరకు వాటర్ వేసుకుంటాం కదా, కానీ ఇలా కుక్కర్ లో వండేటప్పుడు చికెన్ ములిగినంత వరకు వాటర్ ఏం వేసుకో అక్కర్లేదు. చాలా కొంచెం చిన్న గ్లాస్ తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసాక కుక్కర్ కు మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చాను. ఇంకంతే, ఫైనల్ గా కొత్తిమీర వేసేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. కొబ్బరన్నం చేశాను కదా, దానికి కాంబినేషన్ గా ఈ చికెన్ కర్రీ తిన్నాము. చాలా బాగా వచ్చింది. బాయ్ బాయ్.